నమస్తే అండి, మళ్ళీ మాట్లాడదాం రామారావు గారు. రవీంద్రారెడ్డి గారు ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చాకే అసలు ఏపీ చాలా ప్రశాంతంగా ఉంది, పూర్తిగా చట్ట ప్రకారమే పోలీసులు పని చేస్తున్నారు అని అంటున్నారు. నిజంగా అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది బలపడుతోందా, బలహీనపడుతోందా? కూటమిలో ఉన్న మీరేం చెప్తారు? మ్యూట్లో ఉన్నారు. అమ్మా నమస్తే అమ్మా. ముందుగా మీకు అలాగే ప్యానలిస్టులకి అనలిస్టులకి అలాగే వీక్షించే ప్రజలకి అందరికీ నమస్కారం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ట్విట్టర్ లో పోస్ట్ చేశారో ఆ పోస్ట్ ని గనక మనం ఒకసారి గమనిస్తే అది 2019 నుంచి 2024 మధ్యలో పోస్ట్ చేసినట్టయితే ప్రజలు దానికి ఆమోదం తెలిపే పరిస్థితి ఉంది. రెండో విషయంకి వస్తే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి పోలీసు వ్యవస్థ మీద చేస్తున్నటువంటి దాడిగా దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు రాజకీయ ఆయుధం కాదు, పోలీసులు చట్టానికి కాపలాదారులు. ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టడం కక్ష కాదు, వారి యొక్క చట్ట విధి, చట్టం వారికి ఇచ్చినటువంటి విధి. ఎవరైనా వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేయాలి, అదే చట్టం చెప్తుంది. అలా కట్టనటువంటి సందర్భంలో కోర్టులు పోలీస్ వ్యవస్థని అనేక సార్లు హెచ్చరించినటువంటి మనం చూసాం. అట్లాగే ట్విట్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 19 క్లాస్ 1A గురించి చెప్పారు, వ్యక్తి స్వేచ్ఛ అని చెప్పి. దీని గురించి నేనేం చెప్తానంటే, ఒక వ్యక్తి కర్రసాము చేస్తాడు ఇంట్లో, ఆయన పెరట్లోనో ఇంట్లోనో. అదే వ్యక్తి ఒక 1000 మంది రోడ్డు మీద వెళ్ళే జనాభా మధ్య కర్రసాము చేస్తుంటే నన్ను ఎవరు విమర్శించకూడదు, ఈ కర్ర ఎవరికి తగిలినా నన్ను అడగకూడదు అని అంటే చట్టం గురిపోదండి. ఆర్టికల్ 19 క్లాస్ 2 క్లియర్ గా చెప్తుంది, నీకు స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛ ఎదుటి వ్యక్తులకి హాని కలగకుండా ఉన్నంత వరకు మాత్రమే. హేట్ స్పీచ్ చేస్తాము, ఆడబిడ్డల్ని సోషల్ మీడియాలో దూషిస్తాము, వ్యక్తుల్ని హననం చేస్తాము, ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తాము, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తాము, అబద్ధాలని ప్రచారం చేస్తామనంటే చట్టం ఒప్పుకోదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్టికల్ 19 క్లాస్ 2 గురించి తెలిసి ఉండకపోవచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినటువంటి విషయాల్లో రెండోది ఐటీ యాక్ట్. ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా వ్యవస్థకు కానీ ఏదైనా అట్లాగే వ్యక్తులకు కానీ ఏదైనా విషయాలకు కానీ సంబంధించి దుష్ప్రచారం చేసినట్టయితే దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏజెన్సీస్ కానీ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో సంబంధించినటువంటి ఎవరైతే వాటిని ఇంటర్మీడియట్స్ అంటారు, అంటే ఫేస్బుక్, ట్విట్టర్, అట్లాగే యూట్యూబ్ ఇట్లాగా ఉంటాయి, వీళ్ళు స్పందించి ఆ కంటెంట్ ని రిమూవ్ చేయాలి, లేకపోతే ఆ అకౌంట్ ని బ్లాక్ చేయాలి. అది చట్ట ప్రకారమే జరుగుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినటువంటి ట్వీట్ లోనే ఉంది, అది సెక్షన్ 7A క్లాస్ 3B ఆఫ్ ఐటీ యాక్ట్ 2000. దీన్ని మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలి, అప్పీల్ రిమూవల్ అగెన్స్ట్ ది పోస్ట్ మీద. లేదు వీళ్ళకి నిజంగా లీగల్ ప్యానల్ ఏదైతే పార్టీకి రాజకీయ పార్టీ నడపడం అంటే ఓన్లీ రౌడీయిజం, దుష్ప్రచారాలు, అబద్ధాలు, హేట్ స్పీచ్లే కాదు, వాళ్ళకి ఒక వ్యవస్థీకృతమైనటువంటి లీగల్ వ్యవస్థ ఉండాలా. ఇట్లాంటివి వచ్చినప్పుడు కోర్టుకు పోయి రిట్ పిటిషన్స్ ఫైల్ చేయాలా, అది కూడా చేయటం చేత కాదు వీటికి. అట్లాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే సంక్షేమం, అవినీతి నిర్మూలన మీద చర్యలు తీసుకోవడం జరిగింది. విమర్శల్ని సహిస్తాం, కానీ చట్ట విరుద్ధ దుర్వినియోగాన్ని సహించం అనేదే ఈ కూటమి ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళు చేయలేదా అండి? అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ నుంచి చింతమనేని గారి అరెస్ట్ వరకు, అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి అరెస్టుల వరకు, నిర్బంధాల వరకు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడుల నుంచి వాళ్ళు అలా చేశారని మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారా? అదే మేము అలా చేయడం కాదు, చట్టాన్ని అమలు చేస్తున్నాం. ఏదైతే ఇందాక వైఎస్ఆర్సీపీ ప్యానలిస్ట్ చెప్తున్నటువంటి విషయాలు, అరెస్టులు చేస్తున్నారు, కోర్టుకు పెడుతున్నారు అని, ఆధారాలు బలంగా ఉంటే అరెస్టులు చేయొచ్చు, రిమాండ్లకు పంపొచ్చు అని
ఇదే కోర్టు చెప్తుంది హర్నిష్ కుమార్ విషయంలో కేసు విషయంలో 41 నోటీస్ ఇవ్వండి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకి అని చెప్పి ఏ చట్టం అయితే చెప్పిందో అదే చట్టం చెక్ లిస్ట్ తో వీరులు వ్యవస్థని ప్రభావితం చేసిన సందర్భంలో వీరులు హ్యాబిచువల్ అఫెండర్స్ అయినప్పుడు రిమాండ్ చేయొచ్చు అని కూడా చెప్తా ఉంది. కాబట్టి చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోలేదు, చట్టాన్ని కాపాడడం కోసం కేసులు కడుతున్నారు తప్ప ఈ వ్యక్తిగత స్వేచ్ఛకి ఇది కాదు. ఇది పచ్చకామెరుల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడినట్టు వారు చేసినటువంటి కాలంలో వారు చేసిన తప్పులే మేము చేస్తున్నామని భావించి భ్రాంతిలో ఈ యొక్క ట్వీట్ చేశారు తప్ప దీంట్లో ఎక్కడా లేదు. ఇది సత్యదూరమైనటువంటి ఆరోపణలు తప్ప వేరేది కాదు. రైట్. రామ్మోహన్ గారు, అసలు ప్రజాస్వామ్యంలో పోలీసుల పాత్ర ఏంటంటారు? నిజంగా వాళ్ళు పొలిటికల్ ప్రెషర్లో ఏమైనా పని చేస్తూ ఉంటారా? పోలీసుల పైన రాజకీయ